హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజు అయితే నేను ఇట్లా లెహెంగా స్టిచ్ చేసిన కదా, షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసిన. సో చాలామంది అడుగుతున్నారు. సో దాని కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను 2 శారీస్ తీసుకున్నాను కదా, అందులో నుంచి నేను చున్నీ కోసం మీకు ఎంతైతే లెంత్ కావాలో, హాఫ్ శారీ కావాలా లేకపోతే ఇంకా కొంచెం తక్కువ లెంత్ కావాలా, సో అంత మొత్తం కట్టేసి మిగిలిన శారీస్ ఉన్నాయి కదా, అంటే ఒక శారీ మొత్తం ఉంటుంది, ఇంకోటి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులోంచి మనం ఓని కట్టేసుకున్నాం కదా, అవన్నీ ఇట్లా నేను చూపిస్తున్నట్టు మొత్తం ఫోల్డ్ చేసేసుకొని, మీకు ఎన్ని ఫోల్డ్స్ వీలైతే అన్ని ఫోల్డ్ చేసేసుకొని, మీకు లెహంగా ఎంతైతే హైట్ కావాలో అందులో నుంచి ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన హిప్ బెల్ట్కి పెడతాం కదా, సో దానికోసం 2 ఇంచెస్ తక్కువ తీసుకొని లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్టేసేసుకోండి. అండ్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనకి హైట్ సరిపోదు, పాలిస్టర్ తీసుకున్నాం కానీ సరిపోదు అన్నమాట. సో దానికోసం ఇట్లా నేను కిందికి 12 ఇంచెస్ తగ్గింది కాబట్టి నా హైట్కి, సో దానికి నేను ఇట్లా అన్ని జాయింట్స్ చేసుకోవడానికి కింద ఇట్లా కట్టేసుకుంటున్నాను అన్నమాట. సో ఇట్లా పట్టీలలాగా అంటే అన్నీ జాయింట్ చేసి దీన్ని మళ్ళీ కిందికి జాయింట్ చేయాలన్నమాట మనం. సో ఇక నేను చూపిస్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఈజీ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అండ్ ఒక లెహంగా స్టిచ్ చేయడానికి మనకు చాలా టైం ఎక్కువ ఏం పట్టదు, కాకపోతే ప్లీట్స్ పెట్టేటప్పుడు మాత్రం పడతాయి. ఎందుకంటే ఇది నాకు మొత్తం 1.5 శారీ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైమే పడుతుంది. అండ్ కిందికి నేను మొత్తం దీనికి క్యాన్ లేస్ వేసిన. సో అది కూడా ఎట్లా స్టిచ్ చేయాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా మొత్తం వీడియోలో చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇట్లా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత ఇట్లా జాయింట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కుట్టూరు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు లైనింగ్స్ నేను ఇప్పుడు ఎట్లయితే జాయింట్ చేయడం అట్లా చూపించినో, సో అట్లనే మనకు అన్ని ముక్కల్ని ఇట్లా 1 by 1 అట్లా జాయింట్ చేసుకొని కిందికి ఒక 1 సైడ్ మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం శారీకి పళ్ళు ఎట్లయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో కింది లైన్ మొత్తం అట్లానే ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు హైట్ సరిపోదు కదా. సో చిన్న పిల్లలకైతే సరిపోతుంది, కాకపోతే పెద్దవాళ్ళకి పాలిస్టర్ లాంటివి ఇలా కొంచెం సరిపోవు. అండ్ లైనింగ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, సో వీడియోలో అట్లా అనిపిస్తుంది కానీ కొంచెం అంటే దగ్గర నుంచి చూస్తే మాత్రం బాగానే ఉంది. సో మీకు ఇంకా ఎగ్జాక్ట్ కలర్ కావాలనుకున్నా సరే మీరు అదే తీసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఇది తీసుకున్నాను అనమాట, పర్పుల్కి, లైట్ పర్పుల్కి లోపల కొంచెం డార్క్ తీసుకుంటే మనకి ఇంకా లెహంగా చాలా షైనీగా డార్క్గా అనిపిస్తుంది. సో నేను తీసుకున్న కలర్ అయితే చాలా మంచిగా సెట్ అయింది అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు కూడా తొందరగా అంటే రికమెండ్ అవుతుంది అన్నమాట నా వీడియో వచ్చిందనేసి. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. అట్లానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా అవ్వండి. ఇట్లా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి మొత్తం ఎట్లయితే హైట్ ఉందో సో దానికి మనం జాయింట్ చేసుకోవాలి, ఇట్లా చూపిస్తున్నట్టు వీడియోలో. సో మీరు కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది. ఇట్లా 1 సైడ్ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకో సైడ్కి మనం జాయింట్ వేసేస్తాం. అట్లా అయిపోయిన తర్వాత 2 శారీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకటి మొత్తం శారీ, ఇంకోటి హాఫ్ శారీ కంటే కొంచెం ఎక్కువ. సో ఆ రెండింటిని 1 సైడ్ ఇట్లా జాయింట్ వేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ప్లీట్స్ పెట్టుకోవడం అన్నమాట. ప్లీట్స్ మనం ఎంత చిన్న పెట్టుకుంటే మనకు అంత ఫ్లేర్ కనిపిస్తుంది. పెద్ద పెట్టుకున్నాం అనుకో ఎక్కువ ఫ్లేర్ కనిపించదు అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్స్కి, జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి మాత్రం చిన్న ప్లీట్సే ప్రిఫర్ చేయండి. అండ్ పట్టు శారీస్కి ఆ ఫ్యాబ్రిక్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను లోపలికి ఎంత వేస్తున్నా అండ్ బయటికి ఎంత కనిపిస్తుంది అనేది. లోపలికి నేను 3 ఇంచెస్ వరకు లోపలికి వేస్తే బయటికి మనకు జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్లోనే కనిపిస్తాయి ప్లీట్స్. సో ఇలా వేస్తే ఏంటంటే మనకి ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఇట్లానే మనకి హిప్కి తగ్గట్టు హిప్ లూజ్ ఎంత అవుతుందో సో దాని మందం పెట్టుకోవాలన్నమాట ప్లీట్స్. అదంతా అయిపోయిన తర్వాత సేమ్ లైనింగ్కి కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే పెట్టేసుకోవాలి. సో ఇందులో 1 మీటర్ ఏమో మనం కింది సైడ్ జాయింట్ వేసేసినాం కదా, ఇప్పుడు మొత్తం 4 మీటర్స్ ఉంటుంది. నేను మొత్తం 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ ప్లీట్స్ పెట్టేసుకొని రెండింటిని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ వేసుకోవడమే. రెండు ఇట్లా కరెక్ట్ సైడ్ తీసుకొని మనకి బయటకు కనిపించేది ఏదైతుందో సో అది కరెక్ట్ సైడ్ తీసుకొని ఇట్లా 1 కుట్టేసేసుకున్నాం అనుకో, ఒక కుట్టు అయిపోతుంది. అండ్ లైనింగ్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఫోల్డ్ వేసేసుకోవాలి పైన మనకి హిప్ దగ్గర. సో మనకి దారాలు వెళ్ళకుండా అట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ పట్టి తీసేసుకొని కుట్టేసుకోవడం హిప్ దగ్గర. అండ్ కింది సైడ్ వచ్చేసి నేను క్యాన్ లేస్ వేసిన కదా, అది మనకి మెయిన్ సైడ్ నుంచి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా పైనుంచి మనం ఒక కుట్టేసేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి లోపల సైడ్ ఫోల్డ్ చేసేసినాం అనుకో అయిపోతుంది. చాలా చాలా ఈజీ ఉంటుంది. సో నేను షార్ట్స్లో కూడా ఇంకా వేరే దాంట్లలో నేను ఇలా కుట్టి చూపించిన, మీకు అర్థం కాకపోతే ఇక్కడ కొంచెం నేను లోపలికి ఫోల్డ్ చేసిన క్లిప్ మిస్ అయిందన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మనం జస్ట్ సైడ్కి జాయింట్ వేసుకొని లోపల డోరీ పెట్టుకుంటే అయిపోతుంది లెహంగా అంతే. సో చూడడానికి అయితే సింపుల్ ఉంది కానీ కొంచెం కష్టమే ఉంటుంది.
ప్రాసెస్ అంతా ఈజీ కానీ కొంచెం ప్లీట్స్ పెట్టుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. సో ఇంత రేటా అని అంటారు కదా, సో తక్కువలో అయితే అసలు అయిపోదు, చాలా టైమే పడుతుంది దీనికోసం. అండ్ ఇలా మనం అన్ని లేయర్స్ ఉంటాయి కదా లోపలి మన లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి, అన్నీ ఒకటేసారి పట్టేసుకొని ఇట్లా కుట్టేసేసుకోవాలి అంతే. సో ఇవే కాకుండా నేను ఇంకా వేరే కలర్స్ కూడా కుట్టిన. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా వేరే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, నేను మీషో నుండి తీసుకొని స్టిచ్ చేసినాయి. సో ఒకసారి విజిట్ చేయండి. అట్లనే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అట్లనే ఫాలో చేసుకొని అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి కటింగ్ వీడియోస్ కావాలి, కటింగ్ స్టిచ్చింగ్ కూడా నాకు కామెంట్ చేసేయండి. నేను ఫుల్ వీడియోలో కూడా పెడతా. అండ్ కొన్ని షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో చాలామంది ఎక్కువ అయితే లాంగ్ వీడియోసే అడుగుతున్నారు కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం. సో ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను మొత్తం పెట్టడానికి. సో ఈ లెహంగా ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా కస్టమైజేషన్ కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసేయండి. అండ్ ఇట్లా చున్నీకి కూడా నేను చిన్న ట్యాజిల్స్ ఇచ్చిన, మనం డోరీస్కి పెడతాం కదా, సో అలాంటిది అన్నమాట. సో అంతే. ఇప్పుడు బాయ్ చలో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.